ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యాధ్యయనం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని, ఈ చిత్తంని మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 14:2 వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. ఆమెను. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 33:13-14 యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తనున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆదికాండం 6:12 దేవుడు లోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరాలు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. కీర్తనల గ్రంథం 107:43 బుద్ధిమంతుడైన వాడు ఈ విషయమును ఆలోచించును. యెహోవా కృపాతిశయములను జనుల తలపోయుదురు కాక. సామెతల గ్రంథం 8:5 జ్ఞానం లేని వారులారా జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకొనడి, బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడడి. దానియేలు గ్రంథం 12:10 అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశమాన నిర్మూలన అగుదురు. దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు కనుక ఏ దుష్టుడు ఈ సంగతులు గ్రహింపలేకపోవును, గాని బుద్ధిమంతులు గ్రహించెదరు. యెషయా గ్రంథం 55:6 యెహోవా మీకు దొరుకు కాలం నందు ఆయనను వెతుకడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి వెతుకు ఫలము దయచేయువాడని నమ్మబడిన కదా. ఆమోసు గ్రంథం 5:4 ఇజ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినదేమనగా నన్ను ఆశ్రయించునలా మీరు బ్రతుకుదురు. చివరిగా ఒక మాట, మత్తయి సువార్త 7:13 ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనం పోవు ద్వారము వెడల్పును, అది ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని ప్రభు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని పరిశీలించు దేవుడు ఉన్నారు తండ్రి. నేను మీ ప్రేమ కృపను మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన చేసిన అడిగి వేడుకుంటున్నాడు తండ్రి. ఆమెన్ ఆమెన్.